పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ డాక్టర్ కోతి. ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా చక్కగా వైద్యం చేస్తుండేది అనే మంచి పేరు ఉండేదన్నమాట. అక్కడ ఉండే జంతువులకు ఏ అనారోగ్యం వచ్చినా ఈ కోతి దగ్గరకే వచ్చేవి. అదే అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేస్తుండేది. కానీ దాని దగ్గరకు పెద్దగా జంతువులేవి వెళ్ళేవి కావు. ఒకరోజు వైద్యం చేయడానికి కావలసిన మూలికల కోసం వెతుకుతుంది ఎలుగుబంటి. అక్కడే దానికి కోతి కనిపించింది. అప్పుడు కోతి మామ, నువ్వు నేను ఒకే దగ్గర వైద్యం నేర్చుకున్నాము, ఒకే రకమైన మూలికలు వాడతాము, కానీ నాకంటే నీ దగ్గరికే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు అని అడిగింది ఎలుగుబంటి. నువ్వు వైద్యం చేసే విధానం చూస్తే గాని చెప్పలేను అంది కోతి. అన్నట్లుగానే కొన్ని రోజులకు ఎలుగుబంటి వైద్యాన్ని పరిశీలించడానికి వెళ్ళింది కోతి. అప్పుడే అక్కడికి ఒక నక్క వచ్చింది. దాని కాలుకి దెబ్బ తగిలి చాలా రక్తం కారిపోతుంది. అమ్మో, ఎంత రక్తం పోతుంది, నీకు వైద్యం చెయ్యాలంటేనే నాకు భయం వేస్తుంది అంటూ కట్టుకట్టింది ఎలుగుబంటి. కొన్ని మూలికలు కూడా ఇచ్చి, ఇవి తప్పకుండా వేసుకో, లేదంటే గాయం తగ్గదు, కాలు తీసేయాల్సి వస్తుంది అంటూ భయపెట్టింది. ఆ తరువాత ఒక రామచిలక వచ్చింది. ఆ రామచిలక రెక్కలకు గుచ్చుకున్న ముళ్ళుని తీసి పసరమందు రాసింది ఎలుగుబంటి. కొన్ని రోజుల వరకు ఏది పడితే అది తినద్దు, కాస్త జాగ్రత్తగా ఉండాలి,